బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో ఎస్ఐఆర్ రీవెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. అంటే ఎక్కడైనా తప్పులు దొర్లి ఉంటే వాటన్నిటిని సవరణ చేసే ప్రక్రియ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నీ కూడా ఫామ్ 7 అప్లికేషన్ దాఖలు చేసేందుకు అవకాశాన్ని కల్పించింది. ఈ ఫామ్ 7 అంటే ఏమిటంటే జనరల్గా లోకల్గా ఎవరైనా అక్రమ వలసదారులు ఇంకా ఎస్ఐఆర్ ప్రక్రియను మ్యానిపులేట్ చేసి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుని ఉంటారు కదా. సో వీళ్ళంతా కూడా అక్రమ వలసదారులు అని చెప్పి ఈ ఫామ్ 7 ను ఫిలప్ చేసి బీజేపీ నేతలు ఈసీ అధికారులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తూ ఉండగా టీఎంసీ కార్యకర్తలు వీళ్ళను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏకంగా వీళ్ళపై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే ఆ రాష్ట్రంలో అక్రమ వలసదారులను కాపాడుకునేందుకు టీఎంసీ పార్టీ కార్యకర్తలు గూండాగిరి సైతం చేస్తూ ఉన్నారు అని స్పష్టంగా అర్థమవుతోంది.